చాలా చాలా నమ్రతగా మరి వారు జీవించడం, మరి ఆ పాపలను పిల్లలను కూడా ఇద్దరు బాబులు వాళ్ళకి ప్రథమ కుమార్తె షారోను, ఇద్దరు కుమారులు ఉన్నారండి. అయితే మరి వివాహ విషయం వచ్చేసరికి మరి మరి ప్రతి ఒక్కరికి మరి తల్లిదండ్రులు ఒక ఆలోచన అనేది ఉంటుంది ఖచ్చితంగా. మరి వారు ఒక విగ్రహార్థ కుటుంబంలో వచ్చారు కాబట్టి వారి తల్లిదండ్రుల యొక్క మరి మనసులు కుమార్తె వివాహం జరిగించాలని ఉంటుంది కాబట్టి మరి బంధుమిత్రుల ద్వారా కొన్ని ఫోర్సులు వస్తాయి, కొన్ని శోధనలు వస్తాయి, మరి అదేవిధంగా బయట నుండి కొన్ని శోధనలు వస్తాయి. కానీ వారు దేనికి భయపడలేదండి, వాక్యం కోసం నిలబడ్డారు. వాళ్ళు ఒకటే డెడికేషన్ చేసుకున్నారు. మెయిన్ ఏంటంటే డెడికేషన్, సమర్పణ అనేది ముఖ్యం అండి. దేవుళ్ళకి వచ్చిన తర్వాత నిలబడడం అనేది ముఖ్యం. ఆ డెడికేషన్ అనేది వారు దృఢంగా చేసుకున్నారు. మేము ఇక్కడ వర్తమానంలోకి వచ్చాం, ఎటు పరిస్థితుల్లో వర్తమానంలోకి సంబంధించిన పాప అబ్బాయినే మేము పెళ్లి చేసుకోవాలని చెప్పి పాప నిశ్చయించుకుంది. ఎందుకంటే తన నమ్మిన వాక్యం, తన సేవకుడు ఏదైతే బోధించాడో మీకు ఖచ్చితంగా ఆ ఎలియాజరు ఆ రెబ్కాకి చెప్పినప్పుడు ఆ రెబ్కా హృదయం మారింది. అదేవిధంగా దైవ సేవకులు మరి ఒక వాక్యం చెబుతున్నప్పుడు, పరిశుద్ధమైన దైవజనుడు ఒక వాక్యం చెప్తున్నప్పుడు నిశ్చయంగా ఆ విషయాన్ని గ్రహించిన ఆ యొక్క కుమార్తె ఒక సమర్పణ కలిగి నేను ఒక వర్తమానం కలిగిన అబ్బాయినే పెళ్లి చేసుకుంటాను. హల్లెలూయా. అంటే ఎన్నో వివాహాలు జరుగుతూ ఉంటాయి, చాలా ఘనంగా జరుగుతూ ఉంటాయి, అద్భుతంగా జరుగుతూ ఉంటాయి. కానీ దేవుని యొక్క వివాహం ఎలా ఉంటుందంటే ఆశ్చర్యకరంగా ఉంటుంది, అద్భుతకరంగా ఉంటుంది. అది మనకి ఆయన చేసే కార్యాలు కంటికి కనిపించవు, చెవికి కనిపించవు, హృదయానికి అర్థం కావండి. మరి రోజు వారి కుటుంబము, వారి బంధుమిత్రుల నుంచి వచ్చిన ఫోర్సుల వల్ల వాళ్ళు విధానం చెందలేదు. కానీ దేవుళ్ళు నిలబడ్డారండి. వాళ్ళు నమ్మిన వాక్యం నిలబడి రోజు వాళ్ళు ప్రార్థన ఆస్కార్ ఒకటి దైవ సేవకులు. మరి నేను క్షమించండి, మరి మాది అమలాపురం, మా దైవ సేవకులు కబ్రహం గారండి. మరి నేను ఆ సంఘంలో విశ్వాసం, నేను ముందుగా పరిచయం చేసుకుని మర్చినాను, క్షమించండి. అయితే మా పాస్టర్ అబ్రహం గారు ఏదైతే చెప్పారో ఒకటే అన్నారు, అమ్మా నువ్వు ప్రార్థన చేసుకో, దేవుడు మంచి కార్యం చేస్తాడు, నీకు మంచి భర్తను ఇస్తాడు. మనం నమ్మిన వాక్యం గొప్పది, మరి దేవుడికి అసాధ్యమైనది ఏమీ లేదని చెప్పినప్పుడు మరి ఆ బిడ్డ ఆ కాపరి ఏదైతే చెప్పారో అది పట్టుకుని నిజంగా ఆ అమ్మాయి ప్రార్థన చేసుకుందండి. అంటే వర్తమానంలో అమ్మాయి నాకు మంచి భర్త నాకు కావాలని కోరుకుంది. మరి దేవుడు విడిచిపెట్టాడు కదండి. ఎందుకంటే ఒక డెడికేషన్, సమర్పణ అనేది ఉన్నప్పుడు ఖచ్చితంగా దేవుని మీద సమర్పణ కలిగి ఉంది అమ్మాయి. మరి సమర్పించుకున్నప్పుడు దేవుడు విడిచిపెట్టాడు. ఏం చేశాడు? ఆయన వర్తమానంలో అబ్బాయినే తీసుకొచ్చి ఈ రోజు ఘనంగా వివాహం జరిగేస్తాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. మరి అందరి బట్టి మరి ఎంతో సంతోషిస్తున్నాను. మరి దేవుని కార్యాలు, గొప్ప కార్యాలు మరేవి. మరి ఆ పాప చిన్నప్పటి నుండి కూడా చాలా అద్భుతంగా పెరిగిందండి. మరి చాలా వేరే ఉద్దేశాలు ఏమీ లేకుండా చక్కగా మంచి సాక్ష్యం కలిగి చక్కగా ప్రార్థన చేసుకుంటూ దేవుళ్ళు ఎదుగుచు మరి వారి కుటుంబం అంతా కూడా మరి ఆ 13-14 సంవత్సరం పరిచయం అయినప్పటి నుంచి కూడా చక్కగా మాట్లాడాగు లేకుండా మరి వాక్యానికి లోబడి కాపరికి లోబడి సంఘానికి లోబడి రోజు చాలా ఆయన ఏదైతే చెప్పారో రోజు అది పాటించి వాళ్ళు ఈ రోజు ఆ వివాహం చేసుకున్నారు కాబట్టి ఘనంగా జరుగుతుంది. మరి సంఘాల్లో ఎన్నో వివాహాలు జరుగుతుంటాయి, కానీ ఏంటంటే చాలా మంది కాపరికి లోబడరండి, చెప్పిన వాక్యం లోపడరు. వాళ్ళు ఇష్టం వచ్చిన పెళ్లిళ్ళు చేసుకుంటారు, వెళ్తారు, వస్తూ ఉంటారు. కానీ ఏంటంటే రకరకాలుగా ఉంటాయి. వచ్చిన వాళ్ళు ఎలా వస్తారో మనకు తెలియదు, పరిస్థితులు తెలియదు. కానీ అన్ని పరిశోధించబడి ఒక పరిశుద్ధ వివాహం ఇరుపక్షాల చక్కగా మంచి సమర్పణ కలిగి, మంచి ప్రేమ కలిగి, మంచి ఆప్యాయత కలిగి ఇరువురు మాట్లాడుకుని ప్రేమపూర్వకంగా ఎంతో అద్భుతకరంగా మరి రోజు వారి సమస్యలను తెలుసుకుని ఒకరిని పరిచయం చేసుకుని ఆ పక్కన ఉన్న పాస్టర్ గారు, ఈ పక్కన పాస్టర్ మాట్లాడుకుని చక్కగా ఎంతో విధంగా ఈ రోజు ఒకరు హృదయాలు కలుపుకుని ముందుకు వెళుతుందంటే ఎంతో అద్భుతమైన విషయం. హల్లెలూయా. మరి ఇందాక సార్ చెప్పారు, మరి లివింగ్స్టన్ సహోదరుడు ఎంతో సాఫ్ట్ అని చెప్పారు. మరి అమ్మాయి కూడా చాలా సాఫ్ట్ అండి, మాట్లాడుతూ చాలా చక్కగా మరి నమ్రతగా ఉంటుంది. చాలా చక్కమైన బిడ్డ అమ్మాయి. ఎందుకంటే దైవ సేవలు పెంచారండి అమ్మాయిని. అమ్మాయి అలా పెరిగింది. ఎందుకంటే చాలా నమ్రతగా, చాలా క్రమశిక్షణతో పెరిగిన అమ్మాయి. మరి ఈరోజు సంఘంలో మ్యారేజ్ చూస్తున్నామండి.
కాపర్ మాట బయటకు వెళ్ళిపోయి రకరకాలుగా ఉన్న వాళ్ళు ఉన్నారు, చాలా రకరకాల. కానీ ఈ 13-14 సంవత్సరాల నుంచి నమ్మకంగా నిలబడ్డారండి వాళ్ళు. కాపర్ చెప్పాడు, నమ్మకంగా నిలబడ్డారు, బయటకు వెళ్ళిపోలేదు, అటు ఇటు వెళ్ళలేదు, నమ్మకంగా నిలబడిన వారని దైవ సేవకుల్లో మరి ప్రధాన కాపరిగా ప్రభువే ఉండి మరి మంచి సంబంధాన్ని తీసుకొచ్చి ఈ కార్యాన్ని మన కన్నుల విందుగా ఈ రోజు మనందరం చూస్తున్న విధంగా మరి మంచి దైవ సేవకుల ద్వారా మరి మంచి పరిశుద్ధమైన వివాహం జరుగుతుంది. మన మధ్యలో ఎంతో పరిశుద్ధులు ఉన్నారు. మరి దాని గురించి చాలా ఆనందంగా ఉంది. మరి థ్యాంక్ యూ బ్రదర్స్. మరి చాలా చక్కగా మరి ఈ వివాహం జరుగుతుంది. అందరి బట్టి అంతా ఎంతో సంతోషిస్తున్నాను. థ్యాంక్ యూ. చక్కటి పరిచయాలు మనకు తెలియజేసినటువంటి సహోదరులకు ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. మరి సమయం చాలా మించిపోయింది. మరి 12:30కే ముగించాలని చెప్పారట. అయితే మరి 12:30కు మరి కొంచెం లేట్ అవ్వచ్చు. కాబట్టి ఈ సమయంలో ఒక ప్రత్యేకమైనటువంటి పాట డేవిడ్సన్ గారు అమలాపురం నుంచి వచ్చినటువంటి బ్రదర్ పాడిన తర్వాత మరి ఈ యొక్క వివాహం మరి సందేశాన్ని దైవజనులు పాస్టర్లు కుమార్ గారు మరి అందించడానికి సిద్ధంగా ఉన్నారు. మరి దయచేసి అందరూ కూడా చక్కగా నిశ్శబ్దంగా ఉండాలని మనం చేస్తున్నాము. దేవునికి అతి ప్రియులుగా ఫలములలో వృద్ధి పొందగా వివాహమన్నది పవిత్రమైనది, గనుడైన దేవుడు ఏర్పరచినది. వివాహమన్నది పవిత్రమైనది, గనుడైన దేవుడు ఏర్పరచినది. గనుడైన దేవుడు ఏర్పరచినది.
మనమందరం రెండు చేతుల పైకి దేవునికి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మంచిది ప్రియులారా, మరి సమయంలో మరి వివాహ కార్యక్రమంలో అతి ప్రాముఖ్యమైన కార్యం ఏదైనా ఉందంటే మరి వివాహములో దేవుని వాక్యం మాత్రమే మరి ప్రాముఖ్యమైన కార్యం. ఎందుకంటే ఈ వివాహాన్ని ఏర్పాటు చేసిన వాడు దేవుడు. మరి దేవుడు మన మధ్యలో వాక్యముగా ఉన్నాడు, ఆయన ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ దేవుని యొక్క వాక్యానికి మాత్రమే మనం ప్రాముఖ్యత ఇవ్వాలి. దేవుని వాక్యం లేకుండా ఈ కార్యక్రమానికి ఏమాత్రము కూడా సంపూర్ణత అనేది ఉండదు. కాబట్టి కూడి వచ్చినటువంటి సోదరి సహోదరులైన వారందరూ కూడా మరి కాసేపు చాలా మంది బంధువులందరూ చక్కగా మాట్లాడుకుంటున్నారు. మరి అది మంచిది కాదు, సభా మర్యాద కాదది. ఇక్కడ ఎవరైనా మాట్లాడుతున్నప్పుడు మీరు మాట్లాడుకోవడం అది సభా మర్యాద అనిపించదు. కాబట్టి దయచేసి కాసేపు మరి మీ యొక్క ఏకాగ్రతను దేవుని యొక్క వాక్యం మీద ఉంచాలని మరి మరి మనం చేస్తున్నాం. మరి ముఖ్యంగా దైవజనులు ప్రసాద్ గారు, మేమందరం కూడా పాస్టర్ అరుణ్ కుమార్ గారితో కలిసి చాలా సంవత్సరాలుగా మరి దేవుని సేవలో పరిచర్యలో ఉండేటువంటి గొప్ప ధన్యత దేవుడు ఇచ్చాడు. అలాగే మరి దేవుడు మమ్మల్ని ఎంతగానో, మా కుటుంబాలని, మాకున్న పరిచర్యలు కూడా దేవుడు ఆశీర్వదించి మా బిడ్డల పట్ల దేవుడు చేస్తున్న ఈ కార్యాలను బట్టి కూడా దేవునికి మేము కృతజ్ఞులమై ఉంటున్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒక చక్కటి పిలుపు దర్శనం కలిగినటువంటి ఒక మంచి దైవజనులతో కలిసి ఉండడం అనేది నిజంగా దేవుడిచ్చిన గొప్ప ధన్యత నేను భావిస్తాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. కనుక ఈ దినాన్న మరి దైవజనులు గత కాలంలో చాలా బలహీన చెందారు, మరణ పంచులోకి వెళ్ళారు. దేవుడు ఆయన మరలా తిరిగి లేవనెత్తుకుని మరి ఆయన దేవుడు బలపరిచి మరలా ఈ రీతిగా అనేక స్థలాల్లో దేవుని పరిచయం చేయడానికి మరి ఇలాంటి కార్యక్రమాలు జరిగించడానికి దేవుడు నిలబెట్టుకున్న దాన్ని బట్టి మనమందరం దేవునికి స్తోత్రం చెప్దాం. గట్టిగా చెప్తారా? హల్లెలూయా. కాబట్టి ఈ సమయంలో కాసేపు దేవుని యొక్క వాక్యాన్ని వినాలని మరి నేను మీకు తెలియజేస్తూ ఈ సమయాన్ని దైవజనులకు అప్పగిస్తున్నాను. వారు వచ్చి దేవుని వాక్యాన్ని మాకు అందించి ఆ తర్వాత వివాహ కార్యక్రమాన్ని జరిగిస్తారు. దేవుడు మనందరికీ సహాయం చేయను గాక. ఆమేన్, ఆమేన్. ముందుగా ప్రార్థన చేద్దాం. పరమ తండ్రి, మహోన్నతుడా, కృపగల దేవ, మీ పరిశుద్ధ గణనామానికి ఎన్నో స్తుతులు తండ్రి, స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయనా. ఈ యొక్క దినమధ్యాహ్న కాలంలో నీ యొక్క దాసుని యొక్క కుమార్ని వివాహమందు మేమందరం ఉండడానికి నువ్వు అనుగ్రహించిన ఈ అవకాశం బట్టి నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇంతవరకు ఈ కార్యక్రమాన్ని మీరు జరిగించారు. మరి పెండ్లి కుమార్తె సిద్ధపడి వచ్చారు నాయన. సమస్త కార్యాల్లో, పాటల్లో, సమస్తంలో మీరు తోడుగా ఉన్నారు. ఇంతవరకు నడిపించారు, మీకు స్తోత్రాలు. ఇప్పుడు కాసేపు నాయన నీ మాటలు ధ్యానిస్తున్నప్పుడు మీ అద్భుతమైన సన్నిధిని, శక్తిని ఇక్కడ ఉంచండి దేవా. ఎప్పుడు కూడా మా మాటలు ఎవరికి ప్రయోజనం కాదు. నీ మాటలే జీవం గలవి. ఎవరైనా వినాలనుకుంటే నీ మాటలే కదా వినాలనుకుంటారు నాయన. నీవు రంగంలోకి వచ్చి ప్రతి సందర్భంలోనూ మాట్లాడాలి. అది వివాహం కావచ్చు, మరుగుడు కావచ్చు, మరి ఏ కార్యమైనా సరే. మీరు లేనిది మేము ఊహించుకోలేం దేవా. మీరు లేకపోతే అంతా శూన్యమే నాయన. కనుక నిశ్చయంగా వివాహంలో మీరు ఉండండి. కొద్ది మాటలు ఇక్కడ ప్రభు అందించడానికి నాకు శక్తిని ఇవ్వండి, నీ ఆలోచనలు ఇవ్వండి, కృప చూపించండి, గొప్ప కార్యం చేయండి. వివాహానికి సిద్ధపడిన బిడ్డలిద్దరిని మీరు బలపరచండి, ఆశీర్వదించండి. ఈ కార్యం వారికి దీవెనగా ఉండునుగాక. మీరు కృప చూపించండి. యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఎక్కువ పెట్టకండి.
దయచేసి ఎక్కువ పెట్టొద్దు. బేస్ కూడా తగ్గించండి. ఎందుకని హాల్లో కార్యక్రమాలు ఇలాగే ఉంటాయి, వినేవాళ్ళకి ఏం అర్థం అవ్వదు, చిరాకుగా ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. కూడి వచ్చిన మీ అందరికీ, సహోదరి సహోదరులకి, అటువైపు ఇటువైపు సహోదరులకు, బంధువులకు యేసుక్రీస్తు నామములో నా హృదయపూర్వకమైన వందనాలు. దైవ సేవకులందరికీ, కింద ఉన్న వాళ్ళకి, వేదిక మీద ఉన్నటువంటి దైవ సేవకులకి, ప్రతి ఒక్కరికి కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో నా శుభవందనాలు తెలియజేస్తున్నా. అలాగే ముఖ్యంగా మరి వివాహానికి సిద్ధపడినటువంటి మరి లివింగ్స్టన్ షారా వీళ్ళిద్దరిని బట్టి కూడా దేవుని స్తుతిస్తూ వారికి నా శుభాలు తెలియజేస్తున్నా. మంచిది సమయంలో ప్రియులారా, మరి వివాహం అంటే మరి కొంచెం ఎలాగైనా లేట్ అవ్వడం అనేది ఒక అలవాటుగా మారిపోయింది చాలా మందికి. మరి ప్రసాద్ గారు నన్ను అడిగారు, ఏంటంటే మీరు 12:30 పెళ్లి అయిపోవాలన్నారు. ఇద్దరిని 10 గంటలకు స్టేజ్ ఎక్కి చూద్దామని అన్న. నేనే కంగారు కూడా వస్తున్నాను, లేట్ అయింది ఈ రోజు, కొంచెం వేరే పని వెళ్ళాల్సి వచ్చింది నాకు, లేట్ అయిందని. ఎందుకంటే ఎవరిదన్నా మీ వల్ల లేట్ అయిందంటే నా తల తీసినట్టు అయిపోతుంది అనమాట. ఆ మాట ఇప్పుడు ఎవరితో అనిపించుకోను. నా లైఫ్ లో ఒకే ఒక్కసారి లేట్ అయింది, అదేంటంటే నావ దాటం కష్టమై నర్సాపురం దగ్గర ఒక చర్చ్ ఓపెనింగ్ వెళ్తూ నావ దాటడం లేట్ అయింది. కారణం చేత అది లేట్ అయింది, ఎందుకంటే అక్కడ పనికి లేకపోవడం చాలా కష్టమైంది. కానీ ఎప్పుడు లేట్ గా రాను సాధారణంగా ఈ కార్యక్రమానికి. అయితే మరి నేను వచ్చేటప్పుడు ఇంకా మొదలెట్టేసరే ఫోన్ చేస్తానే వచ్చాను, కానీ ఇప్పుడు మేము లోపలికి వెళ్తున్నాం అన్నారు. మరి నేను వచ్చిన తర్వాత కూడా ఒక పావు గంటకి పెళ్లి కుమార్తెను తీసుకొచ్చారు. సరే, ఏదేమైనా మరి ఇంతవరకు చాలా ఓపిక అందరూ ఉన్నారు కనుక ఎక్కువసేపు చెప్పను. కానీ పెళ్లిలో చెప్పాలంటే తరగని విషయాలు ఉంటాయి. ఎందుకంటే మన క్రైస్తవ విశ్వాసం అంతా కూడా పెళ్లితోనే ముడిపెట్టబడి ఉంది. నిజమంటారా? హల్లెలూయా. కనుక ప్రసాద్ గారి గురించి మాటలు చెప్తా, ఎందుకంటే ఆయనకి నాకు పరిచయం అనేది ఈ రోజు కాదు. జోషి గారితో పరిచయం 37 సంవత్సరాల నుంచి, అలాగే మరి ప్రసాద్ గారితో పరిచయం అయితే మరి 30 సంవత్సరాల పైనుంచే మరి ఆయనతో నాకు పరిచయం. నేను చాలా యవనస్తుడిగా ఇంకా పెళ్లి కూడా కాలేని సమయంలో ఆయనకి నాకు పరిచయం. వీళ్ళ సేవలో మరి 7 మీటింగ్స్ లో మేము కలుసుకున్నాం. 7 మీటింగ్లో వాక్యం చెప్పడానికి వెళ్ళినప్పుడు వారు నాకు అక్కడ పరిచయం అయ్యారు. సరే, దేవుడు ఇచ్చిన ఒక సహవాసం లేక చక్కగా కలిసి సాగుతున్నాం. ఎవరి సేవ వారు చేసుకుంటా ఉన్నారు. అయితే మంచిది ప్రియులారా, మరి వెంకటనగరం రావడం కూడా నాకు తెలుసు. బహుశా లివింగ్స్టన్ మరి మా అబ్బాయి వయసు ఇద్దరిది ఒకటే వయసు. మా ఊరి కన్నా ఒక వారం పెద్దవాడు లివింగ్స్టన్, మా అబ్బాయి ఒక వారం చిన్నవాడు. కనుక ఇంచుగా కళ్ళ ముందు పెరిగిన వాళ్ళు వీళ్ళందరూ కూడా చిన్నపిల్లలు. కనుక మరి నిజంగానే వీరు పెళ్లిళ్ళు చేయడం కూడా చాలా సంతోషకరం. పెరిగి పెద్దవాళ్ళై ప్రయోజకులై ఈ విధంగా మరి స్థిరపడడం, చక్కగా వివాహాలు చేయడం నేను చాలా సంతోషపడతా ఉన్నా. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మంచిది ప్రియులారా, మరి వివాహం అంటే ఏంటో తెలియని వాళ్ళు ఎవరు లేరు ఇక్కడ. వివాహాలు చేసుకోవాలని ఆశపడే వాళ్ళు ఉన్నారు. వివాహాలు చేసుకొని పెళ్లిళ్ళు పెటాకులు అయిపోయి గొడవలు పెట్టుకొని విడిపోయిన వాళ్ళు ఉన్నారు. కష్టాలు పడుతూ బాధలు పడుతూ తప్పదని చెప్పేసి కాపురాలు చేసే వాళ్ళు ఉన్నారు. ఇష్టం లేకపోయినా సరే విడిపోతే కనుక అవమానకరంగా ఉంటుందని కాపురాలు చేసే వాళ్ళు ఉన్నారు. ఇలాంటి రకరకాల మనుషుల మధ్యలో ఈ సమాజం సాగిపోతా ఉంది. ప్రియులారా, మరి ఇట్లాంటి పరిస్థితుల్లో క్రైస్తవ వివాహానికి ఉన్న ప్రత్యేకత మరి ముఖ్యంగా ఈ చివరి కాలంలో బాగా చెడిపోయిన ఈ కాలం, బాగా పాడైపోయిన ఈ యొక్క మరి కాలంలో ప్రియులారా, సరైన పెళ్లిళ్ళు చేయగలమా? సరైన పెళ్లిళ్ళు మేము చూడగలమా? సరైన కాపురాలు మనకు కనబడతాయి అన్నంత డౌట్ వచ్చింది ఈ కాలంలో. అయినప్పటికీ దేవునికి స్తోత్రం. ఎందుకంటే కొంతమంది నిజమైన దేవుని బిడ్డలు దేవుని కొరకు, దేవుని చిత్తం కొరకు జీవించే వాళ్ళు ఉన్నందుకు వారిని బట్టి దేవుని అంతా స్తుతిస్తా ఉన్నాం. దేవునికి మహిమ కలుగును గాక. మరి ప్రతి కాలంలో వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. అయినప్పటికీ వారిని బట్టి దేవుని నామానికి మహిమ వస్తుంది అని నమ్ముతున్నా. సరే, లివింగ్స్టన్ మరి ఇవన్నీ కూడా మనం చూసినప్పుడు ప్రియులారా, మరి ఇక్కడ కొన్ని విషయాలు నేను చెప్పాలని ఆశపడుతున్నా. ఎక్కువ నేను చెప్పలేను, ఎందుకంటే చెప్పొచ్చు కానీ టైం అయిపోయింది కాబట్టి నేను క్లుప్తంగా చెప్పి పెళ్లి కూడా త్వరగా చేస్తా.
సరే సమయంలో మరి మనం గమనించినప్పుడు పెళ్లి అనేది చాలా చాలా విలువైన కార్యం అని మనం చూస్తున్నాం. ఇది మనుషుని యొక్క ఆలోచన కాదని దేవుని యొక్క ఉన్నతమైన గొప్ప ఆలోచన. ఎందుకంటే వాక్యంలో ఏముందంటే సమస్తము దేవుడు తన కొరకే చేసుకున్నాడు, తన సంతోషం కొరకే చేసుకున్నాడు. నిజమేనా? కరెక్ట్. నేను చెప్పేది కరెక్టే కదా? దేవుడు ఎవ్రీథింగ్ హీ క్రియేటెడ్ ఫర్ హిస్ ప్లెజర్, ఆయన సంతోషం కొరకు, ఆయన యొక్క చిత్తం కొరకు సమస్తం చేసుకున్నాడు ఆయన. అయితే ప్రియులారా, ఇప్పుడు ఆ పెళ్లిలో మనం ఉన్నాం ఈ రోజు. అంటే ఆయన కొరకు చేసుకున్న కార్యములో దేవుడు మనలో కూడా ఎంటర్ చేశాడు. ఇందులోకి మనం వచ్చాం ప్రియులారా. కనుక మరి ఈ పెళ్లిళ్ళు అనేవి ఎట్లా పడితే అట్లా చేసుకోవడానికో, ఇష్టం వచ్చినప్పుడు విడాకులు తీసుకోవడానికో, నచ్చపోతే మరొకళ్ళు చేసుకోవడానికో, ఇలాంటివన్నీ కూడా ఎక్కడ ఈ పెళ్లిలో లేవు అనే విషయాన్ని ప్రతి వారు గమనించుదురు గాక. దేవుని స్తోత్రం. దేవుడు సృష్టిని చేసినప్పుడు కూడా ఒక్కో జంతువుకి ఒక్కో దాన్ని చేశాడు, ఒక్కొక్కకి ఒక్కొక్కనే చేశాడు, పందిని చేశాడు. ఇలా దేవుడు ప్రతిదాన్ని కూడా ఒకదాన్ని చేసుకుంటూ వచ్చాడు. ఎందుకంటే హిమ్సెల్ఫ్ ఈజ్ ఎక్స్ప్లెయినింగ్ హిస్ మైండ్ ఆర్ ఈజ్ రివీలింగ్ హిస్ మైండ్ అంటారు. అంటే దేవుడు సృష్టిని చేసినప్పుడు ఏం చేశాడు అంటే తన మనస్సు ఏంటో ప్రజలకు తెలియజేశాడు. హల్లెలూయా. ఆదామును చేసినప్పుడు ఆదాము ద్వారా దేవుడు ఆయన ఏమై ఉన్నాడో చూపించాడు అక్కడ. కనుక ఇట్లాగా దేవుడు ఎప్పుడు కూడా ఏం చేస్తున్నాడంటే తాను ప్రత్యక్షపరుచుకుంటూ వచ్చాడు. ఎందుకంటే ఆయన యొక్క ఆలోచన, ఆయన ఉద్దేశం అంతా కూడా దేవుని చిత్తాన్ని, దేవుని మనస్సును మనిషి అర్థం చేసుకోవాలని దేవుడు కోరుతున్నాడు. ఏంటంటే దేవుని మనస్సును, దేవుని ఆలోచనను మనిషి అర్థం చేసుకోవాలనేది దేవుని ఆశ. అక్కడే మనిషి ఫెయిల్ అవుతూ తన చిత్తాన్ని, తన ఉద్దేశాన్ని, స్వబుద్ధిని ఆధారం చేసుకుని మనుషులు బతుకుతున్నారు ఈ రోజుల్లో. దేవుని చిత్తం ఏంటో సరిగా తెలుసుకోలేకపోతా ఉన్నారు. సరే, కాబట్టి నేను ఏం చెప్తున్నానంటే ఈ రోజున ప్రియులారా, మరి ఇలాగ దేవుడు తన కొరకు చేసుకున్న ఈ కార్యంలో ఏది కూడా మానవ ప్రమేయం అంటూ లేకుండా ఉండేటువంటి పరిస్థితిని చూస్తున్నాం. ఎందుకు తెలుసా? పెళ్లి ప్యాటర్న్ కూడా ఎవరిదంటే దేవుడిదే. దేవుడి పెళ్ళే మన యొక్క పెళ్లి యొక్క విధానము. ఏమంటారు? దేవుడు ఎలాంటి పెళ్లి చేసుకోబోతున్నాడో, ఏ రీతిగా ఏ ప్రొసీజర్ లో దేవుడు పెళ్లి చేసుకోబోతున్నాడో అదే ప్రొసీజర్ లో మనం కూడా పెళ్లి చేసుకోవాలనేది దేవుని ఉద్దేశం. ఒప్పుకుంటారా? హల్లెలూయా. ఆయన ఒకలా చేసి మనల్ని మరొకలా చేయమనేది దేవుని ఆలోచన కాదండి. ఎప్పుడు కూడా దేవుడు తన బిడ్డల్ని తన వలె ఉండాలని ఆశపడుతున్నాడు. కాబట్టి సమయంలో చూస్తే ప్రియులారా, మరి ఆయన యొక్క ఉద్దేశాన్ని ఆదాము ద్వారా దేవుడు బయలుపరిచాడు. ఆదాము చూడండి, అవ్వ అప్పటికే పొరపాటు చేసిందని తెలుసు కూడా అవ్వ ద్వారా అవ్వతో ఏకీభవిస్తే వాట్ ఎవర్ ఇట్ ఈస్, తిన్నదో పండు లేక తేడా జరిగిందో అనేది పక్కన పెడితే అవ్వతో కనుక ఆదాము ఏకీభవిస్తే దేవునితో సహవాసం పోతాదని తెలుసుండి కూడా తన భార్య కోసమే తన జీవితాన్ని త్యాగం చేశాడు. దేవుని స్వభావం ఆదాము తప్పేదో రైట్ ఏదో బాగా ఎరిగిన వాడు అవ్వ చేసిన పని గనక తాను చేసి తనతో ఏకీవిస్తే he will lose the fellowship with God. దేవునితో ఆ గొప్ప సహవాసాన్ని పోగొట్టుకుంటాడు అని తెలిసిన తన భార్య కోసమే అంతా చేశాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. దేవుని విడిచిపెట్టుకొని తన భార్యతో ఏకీవించాడు. అందుకే చూడండి, ఇంకా మనుషుడు పాపంలో పడక ముందే దేవుడు మాట చెప్పాడు, మనుషుడు తన యొక్క పురుషుడు తన యొక్క తల్లిని తండ్రిని విడిచిపెట్టి తన భార్యను ఎత్తుకుంటాడు అన్నాడు. అప్పటికి ఇంకా జరగలే. బట్ గాడ్ ప్రొఫెసైజ్డ్ ఇన్ ద వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ ఇన్ ద ఫ్యూచర్. కనుక ఏం జరగబోతుందో చూపించాడు దేవుడు అక్కడ. ఎందుకంటే దేవుని మనసు కూడా అదే. ఎందుకు అంటే చెడిపోయిన మనల్ని హత్తుకొని మనల్ని తన భార్యగా చేసుకోవాలని ఉద్దేశం కాబట్టి పిల్లర్ ఆ రీతిగా దేవుడు మనల్ని
క్షమించి చేర్చుకోవడానికి తన ఉద్దేశాన్ని ఆదిలోనే ఏదెను తోటలో ఆదాము ద్వారా దేవుడు వెల్లడి చేశాడు. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ఇక్కడ 2-3 మాటలు చెప్తా ప్రియులారా. అసలు మ్యారేజ్ అనేది ఒక గ్రేట్ రెస్పాన్సిబిలిటీ ఇన్ ఎవ్రీబడీస్ లైఫ్. ప్రతి జీవితంలో పెళ్లి అనేది చాలా బాధ్యతతో కూడిన కార్యం. ఆటలు కాదు, సెక్స్ కొరకు కాదు, కోరిక తీసుకోవడానికి కాదు పిల్లలు. ఎందుకంటే మనకి చాలా వాక్యాలు చదివారు, అందుకే మళ్ళా నేను వాక్యం చదవలే. ఎందుకంటే ఆ 4 వాక్యాలు మొత్తం పెళ్ళంతా అందులో ఉంది. ఆది కాండంలో ఏముంది చెప్పండి? The purpose of the marriage. అంటే బైబిల్లో అసలు పెళ్లి అనే దాన్ని దేవుడు ఎందుకు ఏర్పాటు చేశాడు, ఏంటి పెళ్లి ఉద్దేశం ఏంటి అందులో ఉంది. రెండవది ఎఫెసీయులకు రాసిన పత్రికలో పెళ్ళైన తర్వాత బాధ్యతలు ఏంటి, ఎవరితో ఎట్లా ఉండాలి, ఎలాగో జీవించాలి అనే దాన్ని ఏమో ఎఫెసీయుల పత్రికలో చెప్పాడు. యోహాను సువార్తలో ఏం చెప్పాడంటే ఇప్పుడైనా ద్రాక్షరసం అయిపోతుంది కొంపలో. నిజమేనా? చాలా కొంపల్లో ద్రాక్షరసం. ఇంకా కొంత వెరైటీ పెళ్లిళ్ళు ఉంటాయని చెప్తారు. ఒకటి ఏంటి తెలుసా? ప్రేమ 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 ఇంకా ప్రేమే. పెళ్ళి అయ్యేటప్పటికి మొత్తం ప్రేమ కక్కేసుకొని పెళ్లి కానించి తిట్టుకోవడం స్టార్ట్ చేస్తారు. ప్రియులారా, ఇది చాలా విచారకరమైన పరిస్థితి. ప్రేమ అంటారు, పార్కుల్లో తిరుగుతారు, సినిమాలకు వెళ్తారు, హోటల్స్కి వెళ్తారు, ప్రేమ అంటారు. కానీ పెళ్ళైన తర్వాత ఆ ప్రేమ వారిలో కనబడదు. చాలా దౌర్భాగ్య స్థితి. అది ప్రేమ కానే కాదు. ప్రేమ ఎన్నడూ ఎడబాయదు. క్రైస్తవ పెళ్లిలో నా ఉద్దేశం ఏంటంటే the love will start when you get married. ఎప్పుడైతే మీరు పెళ్లి చేసుకుంటారో, పెళ్లి చేసుకున్న నాటి నుంచి ఆ రోజు నుంచి మీరు ప్రేమలో పడాలి. దేవుని స్తోత్రం. లివింగ్స్టన్ ఎప్పుడైనా ప్రేమలో పడలేదు నాకు తెలియదు కానీ నువ్వు మాత్రం ఈ రోజు ప్రేమలో పడాలి అబ్బాయి. అర్థమైందా? ఎందుకంటే మరి పెళ్ళైన తర్వాత ప్రేమే కరెక్ట్. పెళ్లికి ముందు ప్రేమ కరెక్ట్ కాదు. ఎందుకంటే ఆ ప్రేమకి లైఫ్ ఉండదు. ఓకే, చాలా విషయాలు చూస్తున్నాం కాబట్టి. కానీ ఈ కాల ప్రవక్త చెప్పిన ఒక అద్భుతమైన మాట చెప్తున్నా. భార్యను ఎందుకు ప్రేమిస్తావు నీవు? బాగుందని, అందంగా ఉందని, డబ్బు ఉందని, చదువుకున్నది కాదట. ఎందుకు ప్రేమిస్తావు భార్య నువ్వు? ఏమో నాకు తెలియదు, ఆమంటే నాకు చాలా ప్రేమ. దట్ ఈస్ ఎటర్నల్ లవ్. అందమున్నా లేకపోయినా, డబ్బున్నా లేకపోయినా భార్యను ప్రేమిస్తానే ఉంటావు. అలాగే భార్య భర్తను ప్రేమిస్తానే ఉంటుంది. ఏ పరిస్థితి అయినా సరే ప్రేమిస్తానే ఉంటుంది. ఎందుకంటే పెళ్లి అనేది భూమి మీద పెళ్లితోనే ముగించబడేది కాదు. పెళ్లి అనేది నిత్యత్వములో జరగబోయే గొప్ప కార్యాన్ని సూచించేదిగా ఉంది. దేవుని స్తోత్రం కలుగునుగా. మన పెళ్లిళ్ళు క్రీస్తు యొక్క వివాహాన్ని చూపించే పెళ్లిలుగా ఉన్నాయి. హల్లెలూయా. బైబిల్లో రాయబడిన ఇస్సాకు, రిబ్కా, ఇంకా చాలా మంది పెళ్లిళ్ళు. ఎస్తేరు, ఆశ్వేరోషు, రూతు, బోయజు. ఈ పెళ్లిళ్ళన్నీ ఇప్పుడు జరగబోయే అసలైన పెళ్లికి, అంటే క్రీస్తుకు సంఘమైన మనకు జరిగే పెళ్లికి మాదిరిలే తప్ప నిజము కాదట. దిస్ ఈస్ ద రియల్ మ్యారేజ్. ఏదైతే జరగబోతుందో పెళ్లి క్రీస్తుకి తన వధువుకి మధ్యలో, అది అసలైన పెళ్లి అంట. దేవుని స్తోత్రం కలుగునుగాక. కనుక పెళ్లి గురించి మనం ఆలోచిస్తే దేవుని పెళ్లి మన పెళ్లి. కరెక్టేనా? ముందు దేవుడు ప్రేమలో పడ్డాడు. మీకు అర్థమైందండి? కానీ ఆ ప్రేమ ఎలాంటి ప్రేమ అంటే అది ఎన్నిక చేయబడిన ప్రేమ. చాలా మంది అబ్బాయిలు, చాలా మంది అమ్మాయిలు చూస్తారు. పిల్లల్ని కాస్త బయటకన్నా తీసుకెళ్ళండి అమ్మా, మాట్లాడకండి ఎవరు. తర్వాత చూడండి, దేవుడు ముందు మనల్ని ప్రేమించాడా, మనం ముందు దేవుని ప్రేమించామా? చెప్పాలి. దేవుడే మనల్ని ముందు ప్రేమించాడుగా. కనుక దేవుడిని ఎందుకు ప్రేమించాడు ఇప్పటిదాకా కూడా దానికి సరైన ఆన్సర్ ఎవరు కూడా చెప్పలేం. ఎందుకంటే అంతగా దేవుడు
జగత్తు పునాది వేయబడక మునిపే మనల్ని చూసి ప్రేమించాడు ఆయన. ఆ ప్రేమ ఆకర్షణతో కూడిన ప్రేమ కాదండి. క్యాస్ట్ వైజో, అందం బట్టో, స్తోమతను బట్టో, దేని బట్టి కూడా కాదండి. అది దేవుడు మనసును చూస్తా ఉన్నాడు. దానిని బట్టి మనల్ని ప్రేమించాడు అని బైబిల్ చెప్తా ఉంది. దాన్ని బట్టి మనం ప్రేమించినట్లయితే భూమి మీద ఉండగా దాన్ని మనం రుజువు చేసి చూపిస్తాం. కరెక్టేనా? ఎందుకంటే ఆయన యొక్క మనస్సు మనలో ఉంటే ఆయన వాక్యాన్ని మనం నెరవేర్చేవారుగా ఉంటాం. దేవుని స్తోత్రం కలుగునుగాక. కనుక మునుపు దేవుడు మనల్ని ప్రేమించాడు. ప్రేమించిన తర్వాత ఎవరినైతే ప్రేమించాడో లేక ఎవరిని ఎన్నుకున్నాడో వారిని ప్రేమించాడు. ప్రేమించిన వారి దగ్గరికే తన వాక్యాన్ని పంపాడు. హల్లెలూయా. ఇదంతా దేవుని యొక్క ప్యాటర్న్ పెళ్లిలో. ప్రియులారా, ఎందుకంటే ముందు సెలక్షన్ అవుతుంది, ముందు ఎన్నుకుంటాం. ఆ తర్వాత ఏం చేస్తాం? ఎన్నుకున్న తర్వాత ఎంగేజ్మెంట్ చేసుకుంటాం. అంటే నీ వస్తువులన్నీ పట్టుకెళ్ళి అమ్మాయికి పెడతావు. అన్ని కూడా బాధ్యత ఎవరిది? ఎక్కువగా పురుషునిదే బాధ్యత కనబడతా ఉంది. కనుక పురుషుడు ఇవన్నీ చేయాలి. ఆ తర్వాత పెళ్లిలో ఇలాగ ప్రమాణాలు చేస్తాం. ఆ తర్వాత వారిద్దరు కూడా కాపురం మొదలు పెడతారు. అందుకని మధ్యాకాశములో పెళ్లి విందు అవుతుంది. ఆ తర్వాత క్రీస్తు మనము ఐక్యము చేయబడతాం. ఎంగేజ్మెంట్ చేసినప్పుడు కూడా దేవుడు ఎవరిని వాడుకున్నాడు? హల్లెలూయా. ఎవరిని వాడుకున్నాడు? అపోస్తలుడైన పౌలును వాడుకున్నాడు. కాబట్టి అపోస్తలుడైన పౌలు దేవుని పక్షంగా ఏం తెచ్చాడు? వాక్యం అనే వస్త్రములను ఆయన వధువు తెచ్చాడు. దేవుని స్తోత్రం. వస్త్రములను కూడా ఎవరి? దేవునివి. అయితే దేవుడు తన మధ్యవర్తిని ఎన్నుకొని మధ్యవర్తి అనేటువంటి చెప్పండి పౌలు గారి ద్వారా దేవుడు సంఘాన్ని లేక వధువుని ఏం చేశాడు? పవిత్రులైన కన్యకనగా క్రీస్తుకు ప్రదానము చేసుకున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. కనుక ప్రదానం చేసుకున్న తర్వాత మరి పెళ్లి కూడా మనిషి చేస్తాడు కదా. కనుక ఖచ్చితంగా నేను చెప్తున్నా, చివరి దినాలలో ప్రియులారా వాక్యమును స్వీకరించడమే ప్రధానమైంది. కరెక్టేనండి? అపోస్తలుల బోధ అనబడే వాక్యాన్ని స్వీకరించడమే ప్రధానమైంది. అలాగే వాక్యములో ఉన్న మర్మాలన్నీ కూడా విప్పబడిన ఈ కాలంలో ఆ వాక్యంతో మనం ఐక్యపరచబడమే వివాహమైంది. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఎందుకంటే ఇది మనిషికి మధ్యలో జరిగే పెళ్లి కాదు. యేసు ప్రభువు స్టేజ్ మీద నిలబడతాడు, మనిషిలా కాదు. ఆయన వాక్యమే ఆయన ఉన్నాడు. మనము మన మనస్సులో ఎలాగైతే వాక్యాన్ని స్వీకరిస్తున్నామో ఆ విధంగా ఎప్పుడైతే స్వీకరిస్తామో అప్పుడే క్రీస్తుతో మనం ఏం చేయబడుతున్నాం? ఐక్యము చేయబడుతున్నాం, వివాహము చేయబడుతున్నాం. దేవుని స్తోత్రం. ఆ కార్యాన్ని ఎవరు చేశారంటే ఈ చివరి కాలంలో విలియం మ్యారియన్ బెన్హామ్ చేశాడు. దేవుని స్తోత్రం. ఏం చేశాడు ఆయన? వాక్యాన్ని తీసుకొచ్చి నీకు పరిచయం చేశాడు పూర్తిగా. నువ్వు దాన్ని స్వీకరిస్తే ఆయనకి నువ్వు భార్య అవుతావు. ఆయనతో నీకు పెళ్లి అవుతుంది. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఎందుకంటే మనం వెళ్ళేది మధ్యాకాశానికి. పెళ్లి విందుకే వెళ్తున్నాం తప్ప పెళ్లి కోసం వెళ్ళటంలే. నిజమేనా? పెళ్లి విందుకే వెళ్తున్నాం. పెళ్లి ఎక్కడ జరుగుతుంది? భూమి మీద జరిగిపోద్ది. పెళ్లి భూమి మీద జరిగిపోద్ది. ఏంటి జరగదు? దిస్ ఈస్ ద స్పిరిచువల్ యూనియన్. ఇంకో గట్టిగా చెప్పాలంటే ఇన్విజిబుల్ యూనియన్ ఆఫ్ క్రైస్ట్ అండ్ ద బ్రైడ్. క్రీస్తుకును వధువుకును మధ్యలో జరిగే అదృశ్యమైన ఐక్యత. దేవుని స్తోత్రం. అది దానికి చరదాన్ని చెప్తా. ఈ రోజున కొంతమంది జీవితాలు చూడండి. కొందరు జీవితాలు చూస్తే వారి జీవితమే వాక్యముల కనిపిస్తుంది. కొంతమంది ఉన్నారు వారి జీవితం ఎక్కడ చూసిన వాక్యమే కనబడదు. ఎందుకంటే ఆల్రెడీ దే గాట్ మ్యారీడ్. ఆల్రెడీ దే యునైటెడ్ విత్ క్రైస్ట్. ఇప్పటికే వాళ్ళు క్రీస్తుతో ఏమైపోయారు? ఐక్యమైపోయారు. కనుక వారు మాట్లాడినా, ఏమి చేసినా, ఎలాంటి చేసినా, నడుస్తున్నా, ఏ పని చేసినా వాక్యమే కనబడుతుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎందుకంటే దేవుడే వాక్యమై ఉన్నాడు.
అయితే ఇక్కడ రెండు మూడు మాటలు చెప్తాప్పుడు చివరగా ఎక్కువ చెప్పాను కదా. కాబట్టి పెళ్లిలో ప్రియులారా సాధ్యమైనంత మట్టుకు మనం దీన్ని పరిశుద్ధంగా పరిశుద్ధ వాతావరణంలో చేయడం చాలా ముఖ్యమైన కార్యం. ఎందుకంటే దేవుడు కూడా పరిశుద్ధుల్ని వివాహం చేసుకోబోతున్నాడు. వివాహం అనే పేరు ఏంటంటే పరిశుద్ధ వివాహం కాబట్టి పరిశుద్ధ వివాహాన్ని పరిశుద్ధంగానే చేయాలి. అబద్ధాలాడు తప్పుడు తిరుగో తీసుకొచ్చి కట్టేడు కాదు. ఇవన్నీ కూడా కాదు. దానికి పరిశుద్ధ వివాహం అని పేరు పెట్టకూడదు. చాలా మంది పరిశుద్ధ వివాహం అని పేరు పెడతారు. లోపల కలుషితమైన కార్యక్రమాలు ఉంటాయి. అర్థమైందండి? అమ్మాయిలు అలా ఉన్నారు ఈ రోజుల్లో. మంచి పరిస్థితి లేదు ఎక్కడ కూడా. ఇలాంటి పరిస్థితుల్లో పరిశుద్ధ వివాహాలు అని చెప్పడానికి కూడా భయం కార్యం. కానీ ఇక్కడ మరి లివింగ్స్టన్ గురించి అయితే ఏమీ లేదు. నేను చాలా సంతోషంగా ఉన్నాను. కరెక్ట్ గా నేను నమ్ముతున్నాను. ఎందుకంటే మేనమామ గారు కూడా చక్కటి సాక్ష్యం చెప్పాడు. అలాగే మరి ప్రసాద్ గారు కూడా చెప్తూ ఉంటారు. కాబట్టి ఖచ్చితంగా నమ్మాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఎందుకంటే ఈ పెళ్లిలో ఈ కాలమాన ప్రకారంగా మనకి ఏమర్థమైంది తెలుసా? నిజంగానే పొరపాట్లు జరిగే ఎంతో మంది జీవితంలో జరిగినప్పుడు ఏం చేయాలంటే బిఫోర్ యు ద మ్యారేజ్ వాక్యం ప్రకారంగా పెళ్లి దగ్గర నువ్వు రాకముందే ఎవరిని చేసుకుంటున్నావు వారితో మనం గతంలో జరిగిన ప్రతి పాపాన్ని ఏం చేయాలి? అలాంటి తప్పులు ఏమని ఉంటాయి, మోసగించే పొరపాట్లుంటే వాటిని ఒప్పుకొని అప్పుడు వస్తేనే అది పరిశుద్ధ వివాహం అవుతుంది. దేవుని స్తోత్రం కలుగును గాక. ఎవరి మనసులో ఏదో అలాగే పెళ్లి చేసుకుంటే వెనకాల వాళ్ళ పడలేకు పెళ్లి చేసుకుంటే అది ఎప్పటికీ పరిశుద్ధ వివాహము అనబడదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. సరే కనుక వివాహములో పరిశుద్ధత అనేది చాలా ఇంపార్టెంట్ విషయం. ఇంకొక చిన్న మాట చెప్తున్నా, రెస్పాన్సిబిలిటీ. పెళ్లి అనేది చాలా బాధ్యతగా ఉందండి. ఇప్పుడు రెండు మాటలు ప్రభు గురించి సంఘం గురించి కూడా చెప్తా. ఏంటి తెలుసా? నీవు ఎప్పుడైనా యేసుని ఒక తీర్మానం చేసుకుంటే అప్పటి నుంచి దేవుడు ఏం చేస్తాడు చెప్పాలి. నీ బాధ్యత ఆయన తీసుకుంటాడా? చెప్పాలి. నీ బాధ్యత అంతా ఆయనే తీసుకుంటాడు. ఆయనే పట్టించుకుంటాడు నిన్ను. ఎందుకంటే నీవు ఆయనతో నడుస్తానని వాగ్దానం చేశావు. కాబట్టి ఖచ్చితంగా ఆయన నీ గురించి బాధ్యత తీసుకుంటాడు. రెండవది, ఎప్పుడైతే నీవు నన్ను వెంబడించమని చెప్పాడు, ఎప్పుడైతే నువ్వు చేసుకున్నావో ఆ రోజు నుంచి కూడా నీలో చాలా పెద్ద బాధ్యత ఉంటుంది. అదేంటి తెలుసా? ఎక్కడ కూడా వాక్యాన్ని విడిచిపెట్టకుండా వాక్యాన్ని విడిచిపెట్టకుండా క్రీస్తుతో నడుచుటే నీ బాధ్యత ఉన్నది. దేవుని స్తోత్రం కలుగును గాక. అలాగే పెళ్లి విషయంలో కూడా బాధ్యతలు ఉన్నాయి. యేసు పెళ్లిలో క్యాస్ట్ ఉందా? ఐ అప్రిషియేట్ షారోన్ వాళ్ళ ఫ్యామిలీ అప్రిషియేట్ చేస్తున్నాను నేను. ప్రియులారా, మరి వారు అంజుల్లో రక్షించబడి ఈ రోజున మ్యారేజ్ ఒప్పుకొని వచ్చారంటే రియల్లీ అప్రిషియేట్. ఎందుకంటే ఈ రోజున బాగా పెరిగిన కాలంలో పిల్లల కులాలు అడిగే పెళ్లి చేసుకుంటున్నారు. ఇది చాలా తప్పు. యేసు చేసుకున్నాడు. యేసు వారు ఎవరికి దేవుడు? ఆయన భార్య ఎవరు? అన్ని రకాల ప్రజలు ఆయన భార్య. ఎందుకు తెలుసా? ఆయనకి క్యాస్ట్ లేదు కాబట్టి. ఓ మాట చెప్తాం. మెల్కీసెదెకు కోసం చెప్పేటప్పుడు మాట ఉంది. ఏమని? తల్లిదండ్రులు లేనివాడు, జీవానికి ఆదిగానా లేనోడు, ఇంకా చెప్పాలి వంశావళి లేనోడు. దేవుని స్తోత్రం. ఏంటంటే ఆయన ఎవరండి? వంశావళి లేనివాడు. దీన్నేమా జీవితకాల లేనివాడు.
కనుక ఇప్పుడు మీరు గమనించండి, దీన్నే బైబిల్ ప్రకారం 42nd జనరేషన్ అంటారు దీన్ని. ఎంతండి? 42వ తరం అంటారు దీన్ని. 42వ తరములో పుట్టినోడే యేసుక్రీస్తు అయి ఉన్నాడు. 42వ తరములో పుట్టిన యేసుక్రీస్తుకి ఆది లేదు, అంతము లేదు. దేవుని మహిమ ఏ కులము లేదు. అని ఎస్సీ కాదు, బీసీ కాదు, ఓసీ కాదు, హల్లెలూయా, ఏసీ కాదు, ముఖము కాదు. కులం దగ్గర I never compromise with the caste. I never support the caste. Because క్రైస్తవుడిగా నువ్వు caste కోసం మాట్లాడితే నీ అంత పనికిమాలిన వాడు లేడు. మీ నాతో ఏకీవించిన పర్లే. ఆనాడు సంస్కారాలు కానీ సమాజానికి ఎదురుకుండా నిలబడినోడు కానీ ఎవరు పట్టించుకున్నాడు? నన్ను పట్టించుకుని నష్టమే లేదు. కులాన్ని మాత్రం సపోర్ట్ చెయ్యను. ఏమైనా చేయను. దేవుని స్తోత్రం. కులరహిత సమాజమే నాకు ఇష్టం. కులరహిత సమాజం కావాలి. దేవుని స్తోత్రం. తర్వాత ఇంకా చెప్పాలంటే ఈ రోజుల్లో పిల్లరా పెళ్లిళ్ళలో గోత్రాలు చెప్తారు, అవి చెప్తారు, మా ఇంటి పేర్లు అంటారు, వీళ్ళు అంటారు, మా ఊళ్ళో క్యాస్ట్ అంటారు. మీ మొఖం అన్న ఇది నా అసలు భాష. మీకు అర్థమవుతుందా? ఇలా చెప్పేవాళ్ళు క్రైస్తవులుగా చెప్పుకోవడం సిగ్గది. క్రీస్తు రక్తమే పొలాన్ని కడగలేకపోతే ఇంకేదైనా కడగడానికి ఇక్కడ ఎవడన్నా చేయగలడా పని? చెప్పండి పిల్లలు. క్రీస్తుతో భారీగా ఉండాలంటే ఎట్టి పరిస్థితుల్లోనూ పొలాన్ని గురించి మాట్లాడకూడదు. దేవుని స్తోత్రం. నువ్వు చేసుకునేది అమ్మాయా కాదా? ఆడ మనిషి చేసుకుంటున్నావా? మరొకళ్ళు ఎవరన్నా ఆలోచించుకొని డైరెక్ట్ గా పెళ్లి చేసుకో. Don't ask any caste. కులం అసలే అమ్మాయా కాదా? గుణవంతురాలా కాదా? దేవునికి చెప్పాడా లేదా? చూసుకో. చేసేసుకో పెళ్లి. అమ్మాయిలు కూడా అంతే. కులం అనకూడదు. మంచిది కాదు ఇది. ఏనాడు కాదు. కనుక చెప్తున్నాను జాగ్రత్తగా వినండి. బాధ్యత ఇది. ఎందుకంటే పెళ్లి దగ్గర వచ్చేటప్పుడు వాక్యాన్ని నెరవేర్చే అందరికీ ఉంది. పురుషుడి బాధ్యత. దేవుని స్తోత్రం. అమ్మాయిది కూడా బాధ్యతే. ఇద్దరికి బాధ్యతలు ఉన్నాయి చాలా. వాటిని చేయకుండా మనం పెళ్లిలో సక్సెస్ కాలేము. అందుకనే మరియమ్మ మాట ఏమని ఆయన మీతో చెప్పింది చెయ్యి. అమ్మ కాస్త మాట్లాడరమ్మా. ఓమ్మో సిస్టరో మిమ్మల్ని సిస్టరో మీరు కూర్చుంటారా కాస్త? ఒకవేళ భోజనం టైం వెళ్ళిపోయి భోంచేయండి. ఇది హాల్ కాబట్టి ఉంటదంతా. మీరు మాట్లాడకండి దయచేసి. అలవాటు మాతో దేవుని స్తోత్రం కలుగునుగా. ఇది మీకు ఉపయోగం ఉపయోగకరంగా ఉంటది. ఓకే కాబట్టి మాట చూడండి. మరి ఎందుకంటే ఈ క్యాస్ట్ ఇలాంటి కార్యాలన్నీ కూడా సమాజంలో బాగా పెరిగిపోయింది. మన దేశమే మన రాజకీయమే దానిపై ఆధారపడి మొత్తం. కాబట్టి క్రైస్తవులుగా మనమన్నా కాదనాలి అనేది నా ఉద్దేశం. నాతో ఏకీభవిస్తారా? హల్లెలూయా. పెళ్లిలో మీ ఊళ్ళు చేసుకుని మీరు ఏకీభవించేదే ఉంటది. అబ్బాయిలకి పెళ్లి అయిపోయి పెళ్లి ఇంక క్యాస్ట్ లేకుండా ఏం చేసుకుంటారు. కనుక నేను చెప్తున్నా దయచేసి ఎక్కడైనా పెళ్లి మాట్లాడతా. అందుకే పెళ్లి ప్రసంగాలు చూస్తాం చాలా. ఎందుకంటే మొక్కలు మారిపోయి చాలా మందికి బాగోట్లే పరిస్థితి. కనుక ఇంకా చెప్తున్నా సమాజం బాగుపడాలంటే వివాహ వ్యవస్థ బాగుపడాలి. కుటుంబ వ్యవస్థ బాగుపడాలి. వివాహ వ్యవస్థ బాగుపడకుండా నెవర్ సీ ఎనీ గుడ్ చెప్పండి సొసైటీ గుడ్ సొసైటీ ఎవర్ ఎప్పటికీ చూడలేం మనం. మీరు గుర్తుపెట్టుకోండి పిల్లలు. కుటుంబ వ్యవస్థ చిత్రమైపోయిన కాలం ఇది. విలువలే అసలు ఎలా బతుకుతున్నారు. వాక్యాన్ని పెట్టి జీవితం వారిది అయిపోయింది. మంచిది కాదు ఇది. కాబట్టి గుర్తించండి పిల్లరా.
అలాగే ఇంకా చెప్తున్నా పెళ్లి అనేది చాలా గొప్ప బాధ్యతతో కూడిన కార్యం కనుక ఎన్నిక ఒక బాధ్యత అమ్మాయి కోసం అన్ని చేయడం బాధ్యత ఎవరిది పురుషుడి బాధ్యత ఇవన్నీ కూడా పురుషుడు పట్టించుకోవాలి ఇవన్నీ కూడా హల్లెలూయా రెండు కులం ఒకటి మనొకరు ప్రశ్నలు వేసుకుంటున్నారు ఏంటంటే కట్నము పెళ్లి ఖర్చులు కానుక ఏంటంటే కట్నం పెళ్లి ఖర్చులు కానుక ఈజీ మూడు మాట్లాడానే ఒకటేనా మూడు ఒకటేనా